ఒక కుటుంబంలో 3 పార్టీలు. భర్త కాంగ్రెస్ అభ్యర్థి, భార్య జనసేన లీడర్, అత్త టీడీపీ నాయకురాలు. సినిమాలో పాత్రలు కాదు, ఏపీలో కనిపిస్తున్న రియల్ సీన్. ఎక్కడంటారా? శ్రీకాళహస్తిలో. టీడీపీలో టికెట్ ఆశించిన పోతుగంట రాజేష్ నాయుడు చివరకు కాంగ్రెస్ నుంచి ఎందుకు బరిలో దిగాల్సి వచ్చింది? తన ఇంట్లో 3 పార్టీలు ఉండడంపై ఆయన ఏమంటున్నారో మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. పచ్చ జెండా తప్ప వేరే జెండా వైపు చూడలేదు. కానీ ఎందుకో ఉన్నట్లుండే ఆ కుటుంబానికి చెందిన డాక్టర్ రాజేష్ నాయుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యాడు. గతంలో ఏదైతే వాళ్ళ తండ్రి గురవయ్య నాయుడు కానీ వారి పూర్వీకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కుటుంబం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయడంతో వారి బంధువులతో పాటు స్థానికులు విస్తువస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు రాజేష్ నాయుడు తెలుగుదేశం పార్టీని తమ సొంత పార్టీగా భావించే తెలుగుదేశం పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు? ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం వేరే పార్టీలో ఉన్నారు. మొత్తం మీద ఆయన గురించి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకు ఆయన ఈసారి బరిలో ఉన్నారు, గతంలో ఎందుకు వాళ్ళ తండ్రి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఇచ్చి ఎందుకు పోటీ నుంచి విరమించుకున్నాడు అన్న విషయాల్లో ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ ఫ్యామిలీ మొత్తం అంటే గురవయ్య నాయుడు కానీ అంతకుముందు వారి మీ తాతలు కానీ ఇక్కడ మీ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీతోనే జర్నీ చేసింది. ఉన్నట్టు మీరు కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడుతో కానీ లోకేష్ బాబుతో కానీ ఆత్మీయ దగ్గర సంబంధాలు ఉన్నాయి. మీ వివాహానికి సైతం చంద్రబాబు నాయుడు వచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు పార్టీ మారి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యారు? అందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్లో ఒక చిన్న కిటుకున్నదనమాట. నేను పార్టీ మారలేదు. మా నాన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వం చేయించాడు. మా ఇంట్లో మా పక్కనున్న జనాల్లో అందరికీ చేయించాడు. కానీ అది ఏమో అదృష్టమో ఏమో తెలియదు, కానీ నాకు ఒక్కడికే టీడీపీ సభ్యత్వం లేదు, నాకు చేయిలేదు ఇంట్లో. సో నేను ఫస్ట్ జెండా పట్టుకునేది అంటే సభ్యత్వం చేసుకునేది అంటే కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. అయితే తెలుగుదేశం జెండాతో మీకేం సంబంధం లేదా? తెలుగుదేశం జెండాతో నాకు సంబంధం ఉంది. మా నాన్నగారు వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. మా తాతగారు గాలి వీరస్వామి నాయుడు, ఆయన కాంగ్రెస్ సపోర్టు. ఆమె ఇందిరాగాంధీ అప్పుడు వాళ్ళు వచ్చి నిలుచుకోమన్నారు. మా తాతగారు గాలి వీరస్వామి నాయుడిని ఎమ్మెల్యేగా నిలుచుకోమన్నారు. ఆయన నిరాకరించినారు. నేను నిలుచుకోను, మీకు సపోర్ట్. ఆవిర్భావం నుంచి మీరు మీ కుటుంబం మొత్తం టీడీపీతోనే? అవును, టీడీపీ ఆవిర్భావం నుంచి ఫస్ట్ వచ్చేసి పెద్ద అయిన ఎన్టీఆర్ గారు, స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు ప్రచార రథంపై నుంచి ఫస్ట్ బీఫామ్ అది క్యాండిడేట్ అనౌన్స్ చేసింది పోతుకుంట గురవయ్య నాయుడు అనేసి అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు లాస్ట్లో బీఫామ్ మిస్ అయిందనమాట. సో అప్పటి నుంచి పార్టీలోనే కొనసాగినాడు. ఎప్పుడు కూడా మీ నాన్న నాకు ఈ పదవి కావాలని కోరలేదు? అవును, అసలు పదవులు ఆశించలేదు, ఏం లేదు. ప్రజాసేవ చేయాలి, ఫస్ట్ ప్రజల్ని సేవ చేయాలి. కార్మికులు, మన బంధుమిత్రులు ఎవరైతే కానీ నాన్న శ్రేయోభిలాషులు ఆ పార్టీలోనే లేరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, జనసేన, ఏ పార్టీలోనే ప్రతి ఒక్క పార్టీలోనూ నాన్న శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళందరికీ హెల్ప్ చేశారు. అన్నట్టు మీరు ఎందుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు? అంటే తెలుగుదేశం నుంచి టికెట్ ట్రై చేశారా? టికెట్ అడిగినాము. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళ స్టాటిస్టిక్స్ ఈక్వేషన్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయారు. అంతే. నేను ఒక మార్పు కోసం ఇక్కడ వచ్చినాము కాబట్టి, నా అనేది నేను వదులుకొని వచ్చాను కాబట్టి, మన కోసం వచ్చాను కాబట్టి, నా అనేది ఉంటే నేను హ్యాపీగా అక్కడనే ఉండేవాడిని. అవన్నీ వదులుకొని వచ్చినప్పుడు నేను నిలబడాలి కదా. అయితే మీరు పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకే నష్టం అనే ఒక ప్రచారం జరుగుతుంది. మీ ఓట్లన్నీ అటువైపే ఉంటాయి, మీ బంధువులు అంతా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచిగా ఓట్లన్నీ మీకు డైవర్ట్ అవుతారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? దీంట్లో రెండు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా ఇందిరమ్మ ఇల్లు పథకాల కింద ఎస్సీ ఎస్టీ ఓట్లన్నీ చీలిపోతాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఇద్దరు అనుకుంటూనే ఉన్నారు, మావు పోతాయి అని. ఎవరు ఓట్లు పోవు. నా మొదటి అడుగు మార్పు కోసం నా ఒక్క ఓటు పడితే చాలనుకుని నేను దిగాను. ఇప్పుడు అది 100 ఓట్లు వచ్చినాయి, 100 మంది వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎంతమంది వస్తారో అనేసి నేను వాళ్ళతో వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని ఈక్వేషన్స్ చేయటం లేదు. ఓన్లీ ఒక మార్పు కోసం, ఒక మంచి జరగాలి, మన కాళహస్తి నియోజకవర్గానికి మంచి జరగాలి అనేసి దాంతోనే నా మొదటి అడిగేశాను. చూద్దాం, ఆ దేవుడి నిర్ణయం. కావాలనే వైసీపీ వాళ్ళు పోటీలో దింపారు తెలుగుదేశం ఓట్లు చీల్చడానికి. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి రాజేష్ ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుగుదేశం ఓటర్ల మీద పడుతుంది. దీంతో వైసీపీ విజయం సులభము. అందుకోసం ఈ విధంగా వైసీపీ కుట్ర జరిగింది, రాజేష్ పోటీ వెనుక అంటారు. అది నిజమేనంటారా? అది అవాస్తవం, అదంతా ఏం లేదు. మనకి మీరే చెప్పారు, నేను నా కుటుంబం దీంట్లో టీడీపీలో ఉన్నది అనేసి అన్నప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళతో నేను సంబంధాలు ఎట్లా పెట్టుకోగలుగుతాను? అది కూడా ఉండదు కదా.
ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నాడు, రాజన్న రాజ్యం కావాలంటున్నాడు, రాజన్న రాజ్యం కావాలంటే రాజేష్ అన్న రావాలనేసి అని పోతున్నాడు, మన ఎస్సీ ఎస్టీ ఓట్లు చీలిపోతాయి ఎట్లా అని వాళ్ళు భయపడుతున్నారు. సో రెండింటికి సమాధానం, రెండింటికి ఈక్వేషన్గా ఉంది, ఎటువంటిది అని చెప్పలేము. మొత్తం మీద అయితే మీరు మీ ప్రభావాన్ని గట్టిగా చూపిస్తున్నారు. పోటీలో మీరు బలమైన అభ్యర్థిగా ఉన్నారు. 100% పోటీ అనేది నాది, గెలుపు ఓటమి అనేది దేవుడు ప్రజలు నిర్ణయిస్తారు. పార్టిసిపేషన్ అనేది నాది మెయిన్. ఇది ఫస్ట్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్ ఆర్ లూజింగ్. మొదట పార్టిసిపేషన్ చేస్తాం, మన వంతు మనం కృషి చేస్తాము, దాని తర్వాత ప్రజలు దేవుడిని నిర్ణయిస్తారు. మొత్తం మీద రాజేష్ గారు చెప్తున్నది ఏమంటే తాను ఒక అడుగు మార్పు కోసం వేశాను, తనతో 100 మంది కలిసి వస్తున్నారని. తన కుటుంబ నేపథ్యం తెలుగుదేశం పార్టీ అయినా తన అత్తగారి కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ నేపథ్యం, కానీ తాను మాత్రం కాంగ్రెస్తో జర్నీ స్టార్ట్ చేశాను, అది ఎంతగా ముందుకు వెళ్తుందో కాలమే నిర్ణయిస్తుందని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి నుంచి.